సలార్ వర్సెస్ డంకీ బాక్సాఫీస్ వార్ ముగిసింది. ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడితే ట్రేడ్ ఎలా షేక్ అవుతుందో అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఒకవైపు దశాబ్దాలుగా బాలీవుడ్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న షారుఖ్ ఖాన్, ఇంకోవైపు ఆ ఆధిపత్యానికి చెక్ పెట్టిన ప్రభాస్. షారుఖ్ ఖాన్ 2 వరుస 1000 కోట్ల సినిమాలతో బాక్సాఫీస్ పైకి లంకెత్తితే, ప్రభాస్ మాత్రం వరుస ఫ్లాప్స్తో డీలాపడి కసిగా వేటాడడానికి బాక్సాఫీస్ పైకి దండయాత్ర చేశాడు. వీరిద్దరూ ఒకేసారి పోటీ పడుతున్నారంటే ఇంకేముంది, బాక్సాఫీస్ దగ్గర అగ్గి రాజుకుంది. థియేటర్ ఇష్యూస్, షారుఖ్ వర్సెస్ ప్రభాస్, డే 1 రికార్డ్స్, ఇలా సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. ఇద్దరు ఒకేసారి పోటీ పడ్డారు. ఎప్పటిలాగే ఒకరు గెలిచారు, ఇంకొకరు ఓడారు. డే 1 రికార్డ్స్ దగ్గర నుండి టోటల్ వరల్డ్ వైడ్ రికార్డ్స్ వరకు ఒక్కరే పూర్తి ఆధిపత్యం సాధించారు. ఈ 2 మూవీస్ రిలీజ్ అవ్వకముందే సలార్ వర్సెస్ డంకీ అని ఒక వీడియోలో పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేశాను. నేను చెప్పిందే నిజమైంది. మీలో చాలామంది ఆ వీడియో చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే చూసేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ పైన ఫోకస్ చేసి వీడియోలు చూసి ఈ ఛానల్పై మీ అభిప్రాయం ఏంటో కింద నాకు తెలియజేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా షారుఖ్ ఖాన్ డంకీ గురించి మాట్లాడదాం. ఎన్నో సంవత్సరాలు బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన షారుఖ్ ఖాన్కి ఈ మధ్యకాలంలో అంటే చెన్నై ఎక్స్ప్రెస్ తర్వాత సరైన హిట్ ఒక్కటి లేదు. కానీ లాస్ట్ ఇయర్ పఠాన్, జవాన్ అనే 2 మూవీస్తో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కంబ్యాక్ ఇచ్చాడు. అదే ఊపులో డంకీ మూవీని డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే అదే డేట్కి ప్రభాస్ సలార్ మూవీ వస్తుండడంతో ఉలిక్కి పడినట్టున్నాడు షారుఖ్. మూవీ రిజల్ట్ ముందే తెలిసిందో లేదంటే ప్రభాస్కి తను పోటీగా నిలవలేడు అనుకున్నాడో తెలియదు, కానీ సలార్ మూవీని తొక్కేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ తన సినిమాని హిట్ చేసుకోవాలన్న సోయ లేకుండా పోయింది షారుఖ్ ఖాన్కి. సినీ ఇండస్ట్రీలో తమ ఆధిపత్యం చూపించాలని అందరూ అనుకుంటారు, కానీ కంటెంట్తో దమ్ము చూపించడం మానేసి సినిమా ఆడనివ్వకుండా చేసి విజయం సాధించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. బాలీవుడ్లో ఖాన్స్ యొక్క పెత్తనం, దాదాగిరి, నెపోటిజం ఉందని చాన్నాళ్ళుగా వినిపిస్తున్న మాట. అయితే కొందరు ఆ విషయాన్ని కొట్టి పారేస్తూ వచ్చారు. టాలెంట్ ఉన్నవాన్ని, కంటెంట్ ఉన్న సినిమాని ఎవ్వడూ ఆపలేడు, చేతకాక ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు అని తేలిగ్గా తీసి పారేసేవాళ్ళు. అయితే సలార్ మూవీ విషయంలో ఈ నెపోటిజం నిజమే అని అందరికీ అర్థమైంది. డంకీ వర్సెస్ సలార్ విషయంలో ఎన్ని కుట్రలు చేశారో మనందరం కళ్ళారా చూసాం. అయితే పోటీ అనేది స్పోర్టివ్గా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదు అన్న విషయం షారుఖ్ ఖాన్కి తెలియకపోవడం విచారకరం. డంకీ మూవీని నార్త్ సైడ్ అత్యధిక థియేటర్లో రిలీజ్ చేయడానికి వాళ్ళ శక్తియుక్తులన్నీ ఉపయోగించారు. సలార్ మ్యానియాని నిలువరించడానికి డంకీ మూవీ రిలీజ్ని ఒకరోజు ముందు ప్లాన్ చేశారు. తప్పేం లేదు, ఎందుకంటే డే 1 ఒక స్టార్ హీరో మూవీతో చాలా వరకు అమౌంట్ రికవరీ చేయవచ్చు. అయితే నెక్స్ట్ డే రిలీజ్ కాబోయే ప్యాన్ ఇండియా మూవీ సలార్కి థియేటర్లు ఇవ్వకుండా చేసి ఒక లేకి రాజకీయం చేశారు. డంకీ లోకల్ మూవీ, సలార్ డబ్బింగ్ మూవీ కాబట్టి కొంచెం థియేటర్లో అటు ఇటు అయితే తప్పేం లేదు, కానీ మల్టీప్లెక్స్ల దగ్గర నుండి సింగిల్ స్క్రీన్స్ వరకు ప్రతి చోట సలార్కి అన్యాయం చేశారు. డంకీ మూవీని ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ చేశారు, కానీ ఏం లాభం, షారుఖ్ని ఎవ్వడూ పట్టించుకోలేడు. టైర్ 2 హీరోకి రావాల్సిన కలెక్షన్స్ కూడా రాలేదు. అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తి పట్టుకునేవాడు ఒకడని ఈ షారుఖ్ ఖాన్కి తోడు పీవీఆర్ ఓనర్ ఒకడు. మొత్తం థియేటర్లు డంకీకే ఇచ్చాడు. చివరికి సౌత్ ఇండస్ట్రీ నుండి పంచాయతీ పెట్టి రాబోయే సౌత్ ఇండస్ట్రీ ప్యాన్ ఇండియా మూవీస్లో ఒక్కటి కూడా పీవీఆర్కి ఇచ్చేది లేదని తెగేసి చెప్తే భయపడి అప్పుడు థియేటర్లు ఇచ్చాడు. కానీ షారుఖ్ తాతకి మిగిలిందంటూ ఏమీ లేదు. ఇన్నాళ్ళుగా పోగేసుకుంటూ వచ్చిన పరువు మొత్తం పోయింది, సినిమా కూడా పోయింది. ముందు రోజు అన్ని థియేటర్స్లో రిలీజ్ చేసుకున్నా తిప్పి కొడితే 30 కోట్లు కూడా రాలేదు. డంకీ మూవీ రిలీజ్ అయి 12 రోజులు దాటిపోయినా సరే 350 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఆల్మోస్ట్ డంకీ ఫైనల్ రన్ పూర్తయినట్లే. 4000కు పైగా స్క్రీన్స్లో గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఆ మూవీకి మరీ డిజాస్టర్ టాక్ ఏం రాలేదు. అబోవ్ యావరేజ్, బాగుంది, ఒకసారి చూడొచ్చు, ఇలానే టాక్ వచ్చింది. కానీ బాద్షాకి ఈ రేంజ్లో దెబ్బ పడిందంటే దానికి కారణం సలార్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు 350 కోట్ల క్రాస్, 170 కోట్ల దాకా షేర్ మాత్రమే వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 210 కోట్లయితే ఇంకా 40 కోట్లు వసూలు చేయాల్సిన పరిస్థితి. డంకీ మూవీని పోస్ట్ పోన్ చేసుకున్నా పోయేది, కానీ ఇంత బతికి ఇంటి వెనక సందులో పడి చచ్చినట్లయింది షారుఖ్ పరిస్థితి. సలార్కి పోటీ ఇవ్వడం సంగతి దేవుడెరుగు, కనీసం బ్రేక్ ఈవెన్ అయినా చాలు దేవుడా అని దండం పెట్టుకునే పరిస్థితికి వచ్చాడు షారుఖ్. అట్లుంటుంది సౌత్ వాళ్ళతో. ఈ పోటీలో డంకీ పూర్తిగా చేతులు ఎత్తేసినట్లే. నెక్స్ట్ సలార్ సలార్ సలార్. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా, ఏ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసినా, ఏ థియేటర్ దగ్గర పోస్టర్ చూసినా ప్రభాస్ తప్ప ఇంకేమీ కనిపించని పరిస్థితి. సినిమా రిలీజ్కి ముందు నెగిటివిటీ అనే మొబ్బు ముసురుకుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్
ఇలా ఏవి రిలీజ్ చేసినా సరే అందరూ పెదవి విరిచారు. సినిమా ప్రమోషన్స్ లేవు, ఇంటర్వ్యూస్ లేవు, కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేదు. దాంతో సినిమా డిసెంబర్ 22న అసలు రిలీజ్ అవుతుందా లేదా అని ఫ్యాన్స్ కూడా ఒక విధమైన కలవరం మొదలైంది. మూవీ రిలీజ్ అయింది, థియేటర్స్ ఇవ్వలేదు, సినిమా బాగోలేదన్నారు, ఉగ్రం రీమేక్ అన్నారు, స్టోరీ లేదన్నారు, చెత్త మూవీ అని నోటుకొచ్చినట్లు వాగారు. కనీసం మనవాడు అన్న సోయ కూడా లేకుండా తెలుగు మీడియా కూడా దానికి వంత పడింది. కానీ ఫస్ట్ షో కంప్లీట్ అవ్వగానే వాగిన వాళ్ళందరినీ నోరు మూయించాడు, రాసిన వాళ్ళందరినీ మడిచి చంకలో పెట్టుకోమని చెప్పాడు. సలార్ మూవీ ఆడే థియేటర్స్ పైన కలెక్షన్స్ అనే ఇంద్రధనస్సు పరిచాడు. బాక్సాఫీస్ పై గర్జించాడు. నెగటివిటీ అనే మొబ్బును ఒక్క మెరుపుతో విరిచేశాడు. ఆది నుండి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నా వాటన్నింటినీ కేవలం తన కటౌట్, లుక్స్ అండ్ మాస్ మేనరిజమ్స్తో ఎదిరించాడు. సింగిల్ షోతో బాక్సాఫీస్ లెక్కలన్నీ తారుమారు చేసేశాడు. థియేటర్స్ కౌంట్ తక్కువ కాబట్టి మినిమం ఓపెనింగ్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు అని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు కట్టారు. కానీ బెనిఫిట్ షోతోనే లేవనుకున్న థియేటర్లన్నింటినీ వెనక్కి రాబట్టాడు. 178 కోట్ల గ్రాస్ వసూళ్లతో 2023లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలబెట్టాడు. 200, 300, 400, 500 కోట్లతో దిమ్మ తిరిగే కలెక్షన్స్ చూపించి ట్రేడ్ని విస్మయానికి గురయ్యేలా చేశాడు. దట్ ఈజ్ ప్రభాస్. మొన్న సండే జనవరి 1 అడ్వాంటేజ్తో కలెక్షన్స్ మోత మోగించి 600 కోట్లకి పైగా వసూలు చేశాడు. ఏకంగా బాహుబలి 2 RRR కలెక్షన్స్ని బ్రేక్ చేసి మతి పోగొట్టాడు. 11వ రోజు వరల్డ్ వైడ్గా 12 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టాడు. ఇది మామూలు విషయం కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా మూవీ ఈ రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుందంటే అందుకు కేవలం ప్రభాస్ స్టార్డమే కారణం. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 680 కోట్ల దాకా వసూలు చేసి డంకీ మూవీపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఇంకోసారి ఎవ్వడు కూడా పోటీకి నిలబడే ధైర్యం కూడా చేయకుండా దెబ్బ కొట్టాడు. దాని గురించి షారుఖ్ కూడా రియలైజ్ అయ్యాడు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓవరాల్గా డంకీ వర్సెస్ సలార్ పోటీలో ప్రభాస్ విజేతగా నిలిచాడు. సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు ఇంకా 10 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టే అవకాశం పుష్కలంగా ఉంది. 800 కోట్ల దగ్గర ఫైనల్ రౌండ్ పూర్తవుతుందని టాక్ నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ.